15 చాలా చాలా శక్తివంతమైన రోజు. అక్షరాల 30 ఏళ్ల తర్వాత ఈ రోజు రాబోతోంది. అదే సోమావతి అమావాస్య. ఆ పరమశివుడి అనుగ్రహం మీ పైన పడాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు ఆ స్వామికి మీరు కొన్ని పనులు చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహాన్ని మీరు పొందిన వారు అవుతారు. ఎప్పుడైతే ఒక అమావాస్య సోమవారం రోజున వస్తుందో దాన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు. అటువంటి ఈ సోమావతి అమావాస్య అనే రోజు శివుడికి చంద్రుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఏమడిగినా అది ఖచ్చితంగా చెప్తున్నాయి. ఈ రోజు ఈ విశ్వమంతా ఆ స్వామి నిండిపోయి ఉంటారు. మీ మనసులో నిల్వ చేయండి. మీ జీవితంలో మంచి జరగడం, మలుపులు తిరగడం, స్నానం చేసే నీళ్లలో కొద్దిగా గంగాజలాన్ని వేసుకుని తల స్నానం చేయండి. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. శివాలయానికి వెళ్లి పాలు నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయండి. స్వామివారి సన్నిధిలో కూర్చుని 108 సార్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఆ రోజు నలుగురికి అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల స్వామివారి కృపకి మీరు పాత్రులవుతారు. ఒక్కసారి ఆ స్వామివారికి వినిపించేలా ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి అజయశ్రీని ఫాలో కండి. 15 చాలా చాలా శక్తివంతమైన రోజు. అక్షరాల 30 ఏళ్ల తర్వాత ఈ రోజు రాబోతోంది. అదే